ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును. ఓర్పు అనేది చాలా చిన్న పదము, వినడానికి చెప్పడానికి చాలా సులువైనది, అయితే నిజ జీవితంలో ఆచరించడానికి అతి కష్టతరమైనది. మన ఆత్మీయ జీవితంలోనైతేనేమి, భౌతికంగానైతేనేమి, మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, శోధనలో మనం ప్రవేశించినప్పుడు ఓర్పు నశించిపోతూ ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనములలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనకు శోధన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకొనకుండా మన జీవితంలో కూడా ఓర్పు తన క్రియను కొనసాగించినట్లు సమయాన్ని ఇద్దామండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వారు ఎందరు మరి వారి జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంధాలను తెంచివేసుకొనడానికి, అలాగే వారి జీవితాలను అంతటితో ముగించి వేయడానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు నాకైతే తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయమందు ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మరింతగా ఇంకొంచెం ఓర్పును కొనసాగింపనీయుడి. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రేరేపణ బట్టి ఒక పాట పాడాలి అని ఆశపడుతున్నాను. అందరూ ఎరిగి ఉన్న పాటే అయినప్పటికీ ప్రభు ప్రేరేపణ బట్టి అలాగే పాడడానికి, మిమ్మల్ని అందరినీ బలపరచడానికి నేను ఈ పాట పాడాలని ఆశపడుతున్నాను. రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును, ఓర్చుకో. రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును, ఓర్చుకో. నీకన్యాయమైనాను కన్నులెర్ర చేయకు, నీకన్యాయమైనాను కన్నులెర్ర చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. ఎవడేని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. ఎవడేని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేల చేతువు ఓర్చుకో, కోపమేల చేతువు ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంతా సరి అగును, ఓర్చుకొని ఉండుము అంతా సరి అగును, నీకు జయముండును ఓర్చుకో, నీకు జయముండును ఓర్చుకో. రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఓర్చుకొని ఉందాము, అంతా సరి అయిపోతుందండి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
ఓర్పుకు, ఓరిమికి, సహనానికి సాక్షాత్తు మన ప్రభువే మనకు మాదిరికరంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మన ప్రభువును మాదిరికరంగా తీసుకుందాము. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మీ సహనమును సమస్త జనములకు తెలియబడనీయుడి అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మన జీవితంలో క్రైస్తవులమైన మనము మన సహనాన్ని, ఓర్పును, ఓరిమిని సమస్త జన్మలకు తెలియనిద్దాము. మన ప్రభువుని మాదిరికరంగా ఉంచుకొని మన జీవితాలను సంతోషకరంగా కొనసాగిద్దాము. అట్టి కృప యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయములకు తోడయండి మిమ్మల్ని సహాయం దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు మీ ప్రియ సహోదరి కవిత జొన్నద. ప్రైజ్ ది లార్డ్.